హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ వీడియోలో ఎల్ఈడి లైట్ విత్ మొబైల్ ఛార్జర్, మన మొబైల్ ఛార్జర్కి ఎల్ఈడి లైట్ని యూఎస్బీ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోలో అయితే వెళ్ళిపోతే మనకు కావాల్సిందల్లా ఒక మొబైల్ యొక్క 5V ఛార్జర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా యూఎస్బీ ఛార్జర్ కేబుల్ అయితే మీరు కట్ చేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోండి. దీంతో పాటుగా మనకు మెయిన్ గా కావాల్సి వచ్చేసింది అల్యూమినియం ఎల్ఈడి లైట్ అండి. అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఐటమ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. అలాగే దీనికి సంబంధించిన బ్లాగ్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తాము. ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ ఎల్ఈడి స్టిక్ కి ఒకవైపు ప్లస్, రెండవ వైపు మైనస్ అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. మనం ప్లస్ అనే పొజిషన్ లో రెడ్ వైర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక వైపు మైనస్ అని ఉంటుంది. దానికంటే మనం ఛార్జర్ నుంచి కేబుల్ నుంచి వచ్చిన బ్లాక్ వైర్ అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే చూసుకోండి. సో మనం ఇప్పుడైతే కనెక్ట్ అయితే చేసాం. ఇప్పుడు 5V అడాప్టర్ అయితే మనం యూఎస్బీకి అయితే కనెక్ట్ అయితే చేసాం. 230V పవర్ అయితే ఇన్పుట్గా అయితే ఛార్జర్కి అయితే ఇస్తున్నాం. చూడండి, మనకు ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది కదా. సో మనకైతే ప్రాజెక్ట్ అయితే వర్కింగ్ అయితే ఉంది. కొంచెం లూజ్ కాంటాక్ట్ అయితే ఉంది. మనం ఏంటంటే దానికి ప్లాస్టర్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. నైట్ ల్యాంప్ కింద మీరు ఈ రకంగా అయితే ఛార్జర్ యొక్క మొబైల్ ఛార్జర్ కూడా మీరు ఈ రకంగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకు ఎల్ఈడి స్టిక్ సాల్వింగ్ చేసిన దగ్గర కొంచెం ప్లాస్టర్ అయితే అటాచ్ చేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. మీకు ఎల్ఈడి లైట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అంతే. మొబైల్ ఛార్జర్ అంటారు, మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి, అటువంటి ఏదైనా మీరు యూజ్ చేయవచ్చు. 5V 9V కంటే తక్కువ ఉన్న ఏ అడాప్టర్ అయినా మీరు యూజ్ చేయవచ్చు.